యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువు, మీకు వందనములు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత చేరి ప్రార్థన చేస్తున్నాం. మీ కృప సహాయం కొరకు అర్థిస్తున్నాం. మీ వాక్కు మా జీవితాలకు క్షేమాన్ని ఇస్తుంది. సమూయేలు గ్రంథము వాక్య ధ్యానాలు మా జీవితాలకు దీవెనకరంగా ఉంచారు. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారులను పంపండి ప్రభు. మిగిలిన ఈ 11 దినాలు సంపూర్ణంగా సహకారులను అనుగ్రహించండి. యోగ్యత లేని నన్ను క్షమించండి, శుద్ధి చేయండి. మీ పరిచర్యను కొనసాగించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. బెన్యామీనీయుడగు బిక్రీ అనే వ్యక్తి యొక్క కుమారుడు షబా అను పనికి మాలిన వాడున్నాడు. అతడు దావీదుపై ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసేటట్లుగా రేకెత్తించాడు. దావీదు అతనిని వధించమని చెప్పాడు. అతనిని వధించుటకు బయలుదేరిన అమాషాను యోవాబు అక్రమంగా చంపాడు. దావీదు చెప్పిన పని యోవాబు పూర్తి చేశాడు. దావీదు యోవాబు స్థానంలో సేనాధిపతిగా యోవాబు యొక్క పినతల్లి కుమారుడైన అమాషాను ఏర్పరిచాడు. అబ్షాలోము మరణమనంతరం తిరిగి దావీదు రాజ్యానికి వచ్చినప్పుడు అమాషా యోవాబు స్థానంలో ప్రతిష్ఠించబడ్డాడు, ఏర్పరచబడ్డాడు. అబ్షాలోము మరణానికి కారణమైనందున యోవాబును దావీదు సేనాధిగా తొలగించాడు. కానీ యోవాబు తన యొక్క కాంక్షను అతను వ్యక్తపరుస్తూనే వచ్చాడు. దావీదు యొక్క జీవితంలో కొన్ని కష్టాలు, ఇష్టం లేనివి పనులు యోవాబు చేస్తూ వచ్చాడు. యోవాబు మానసికంగా ఒక మెట్టు పైన దావీదు కంటే కూడా ఉన్నట్లుగా ప్రదర్శన చేయబోనాడు. యోవాబు బెనయ, అబీషై, అమాషా వీరంతా కూడాను, ఇత్తయి అనే వీరందరూ కూడా మహాబలాఢ్యులు. దావీదు రాజ్యం నిలబడిందంటే ఈ బలాఢ్యులు ఉన్నారు. దేవుని వలన నిలబడిన ఆ రాజ్యంలో వీరంతా కూడా పాత్రధారులుగా ఉన్నారు. చక్కటి శత్రు సంహారాన్ని చేస్తూ వచ్చారు.
కోఆర్డినేషన్ పర్ఫెక్ట్గా ఉండేది. అందువలన వారి విజయాలు సులువుగా సాధ్యమయ్యాయి. షబా అనేటువంటి బెన్యామీనీయుణ్ణి యోవాబు చాలా యుక్తిగా తన యొక్క జ్ఞాన ప్రదర్శనతో అతడు ఆబేలు అనేటువంటి స్థలంలో దాగినప్పుడు ఒక స్త్రీ వచ్చి యోవాబుతో చెప్పింది, నీవు ఇశ్రాయేలీల స్వాస్థ్యాన్ని పాడు చేస్తున్నావు, అలా పాడు చేయటానికి నువ్వెవడు అని అడిగింది. బైబిల్ గ్రంథంలో, ఈ రాజుల గ్రంథాలు, సమూయేలు గ్రంథాల్లో కొందరు స్త్రీలు చేసిన కొన్ని మంచి కార్యక్రమాలు, అన్నేమ్డ్ విమెన్, పేరు రాయబడని స్త్రీలు కొందరు ఇనిషియేషన్ తీసుకున్నారు. స్త్రీ పాత్ర చాలా గొప్పది. సమాజంలో ఆలోచన ఇవ్వటంలో చాలా మంది స్త్రీలు పరిణితి చెందిన వారుగా కనపడతారు. ధైర్యం వహించడంలో కూడాను యోవాబును ఎదుర్కొని మాట్లాడటం అంటే అది ఒక మహిళ మాట్లాడటం సాధారణ విషయం కాదు. ఆమెను నిలబెట్టేసింది, అంతే. ఆమె నిలబెట్టింది. ఆబేలు నుండి వచ్చిన ఆ స్త్రీ యుక్తి కలిగినటువంటిది. ఆమె యోవాబును నువ్వేనా అని అడిగి మరి, నువ్వెవడవు దేవుని స్వాస్థ్యాన్ని పాడు చేయటానికి అని ప్రశ్నించింది. ఇనిషియేషన్, కరేజ్, చొరవ, ధైర్యం కలిగిన స్త్రీగా ఈమె కనిపిస్తుంది. ఈ అధ్యాయం నేను చదువుతాను. కొన్ని విషయాలు అవసరమైనవి ఎక్స్పోజ్ చేసి మాట్లాడుకుందాం. బెన్యామీనీయుడకు బిక్రీ కుమారుడైన షబా అను పనికి మాలిన వాడు అచ్చట ఉండెను. ఇంట్రడక్షన్ ఆఫ్ ఎ పర్సన్, ఒక వ్యక్తిని పరిచయం చేయటం ఎలాగునా? మిమ్మల్ని ఎవరైనా పనికి మాలిన వాడు ఇతడు అని పరిచయం చేస్తే మొదటిసారిగా హౌ యు ఫీల్, మీరు ఎలా భావిస్తారు, ఎలా అనుకుంటారు? ఈయన శాంతి సాగర్ గారు పనికి మాలిన వాడు అని నన్ను ఎవరికైనా పరిచయం చేస్తే నేను ఎలా భావిస్తాను? యేసుక్రీస్తు ప్రభు జీవించిన దినాల్లో ఆయన తన శిష్యులను పిలిచి అడిగిన మాట ఏమిటో తెలుసా? జనులు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగాడు. ఈ దినం ఈ మాట మనం ఆలోచించాలి. జనులు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? నేను నన్ను గురించి ఈ సమాచారం చాలాసార్లు సేకరించుకున్నాను. నాకు ఎక్కువ శాతం నెగిటివ్ రిపోర్టే వచ్చింది నా మీద. నా మాట వింటున్నారా? నన్ను గూర్చిన సమాచారం, జనులు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు? నా యాటిట్యూడ్ ప్రాపర్గా ఉన్నప్పటికీ, నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ, జనులు నన్ను గూర్చి అనుకుంటున్నది నాకు వ్యతిరేకంగానే ఉంది, భిన్నంగానే ఉంది కదా అని జనులు తప్పు అని తప్పు పట్టడానికి నేనెన్నడూ సాహసం చేయలేదు. ఎస్, ఇట్ ఈస్ రైట్. నేను ప్రజలు నన్ను గురించి విమర్శించిన దాన్ని నేను తేలిగ్గా తీసుకోను. యేసుక్రీస్తు ప్రభువారిని ప్రజలు అనుకుంటున్నది దేవుని కుమారుడని, శక్తిగల ప్రవక్త అని, నీతిమంతుడని, గొప్ప దైవజనుడని. మరి ఈ దినాన మనం సమాజంలో ఎటువంటి వారంగా పిలువబడుతున్నాం?
నీ క్రింద పనిచేసేవారు నిన్ను ఏమని ఎనాలిసిస్ చేస్తారు, విశ్లేషిస్తారు. సోదరుడా, సోదరి, పాజిటివ్స్ చాలా తక్కువగా, నెగటివ్స్ చాలా ఎక్కువగా నీ అనుదిన జీవితంలో ఎక్స్పోజ్ అవుతుంటే దానిని నియంత్రించడం నేర్చుకోవాలి. ఇలాంటి సాక్ష్యం రాకూడదు మన జీవితాల్లో. ఇతడు పనికి మాలిన వాడు, కొందరు అక్కసుతో మాట్లాడే మాటలు అది వేరే, పక్కన పెడదాం. అక్కసుతో విమర్శకులు, కాంపిటీటర్స్ మాట్లాడేటువంటి మాటలు అవి పట్టించుకోక్కర్లేదు. కానీ రియల్గా పబ్లిక్ ఒపీనియన్ ఏమిటి? రాజ్యాలు నిలబడతాయి అని అంటే ఇవాళ బేస్డ్ ఆన్ ద పబ్లిక్ ఒపీనియన్, ప్రజాభిప్రాయ సేకరణ. ప్రజలు మనలను గుర్చి ఏమనుకుంటున్నారు? బాప్తిస్మం ఇచ్చు యోహానును గుర్చి ప్రజలు ఏమనుకున్నారు తెలుసా? అతడు పుట్టుట వలన జనులందరూ ఆనందించిరి. యేసుక్రీస్తు ప్రభువారికి సమాధినిచ్చిన అరిమతయి యోసేపు గుర్చి జనులు మంచివాడు, గొప్పవాడు అన్నారు. ఇక్కడ షబాను గుర్చి పనికి మాలినవాడు అని అన్నారు. పనికి మాలినవాడు పనికి మాలిన చేష్టలే చేస్తాడు. రక్షించబడిన తరువాత కూడాను శరీరంలో ఉన్న కారణాన పలు సందర్భాల్లో దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి విషయాలు, విరుద్ధమైన పరిస్థితులు మన జీవితాల్లో కనిపిస్తూనే ఉన్నాయి. వాటిని మనం తొలగించుకోవాలి. వాటిని మనం తగ్గించడానికి, లేకుండా చేయటానికి ప్రయత్నం చేయాలి. షబా చేసినదేమిటి? తిరుగుబాటు. పనికి మాలిన వాడు తిరుగుబాటు చేశాడు, తిరుగుబాటు చేయిస్తున్నాడు. ఇశ్రాయేలు వారికి దావీదుతో స్వాస్థ్యం లేదని చెబుతున్నాడు. హౌ కెన్ హీ సే? ఏ విధంగా అతడు చెప్పగలడు? స్వాస్థ్యము దేవుడిచ్చేది, దావీదిచ్చేది కాదు. ఇమ్మెచ్యూరిటీ, స్పిరిచువల్ ఇమ్మెచ్యూరిటీ, ఆత్మీయ అపరిపక్వత మనుషులను దైవ వ్యతిరేకంగా ఆలోచింపజేస్తుంది, పనిచేసేట్టు చేస్తుంది. ఆత్మ సంబంధమైన పరిపక్వతలోనికి విశ్వాసి ఎదగాలి. దేవుని గుణలక్షణాలు సాధనలో, అభ్యాసంలో దినదినము మెట్టు మెట్టు పెరగాలి. అలా పెరగకపోతే తిరుగుబాటు స్వభావం పెరిగిపోతుంది. నీ జీవితంలో సాత్వికం, నీ జీవితంలో ప్రజల పట్ల నీ అభిప్రాయం నువ్వు మార్చుకోవాలి, ప్రజలు కాదు. అభిషై అనేటువంటి ఆ వ్యక్తి, అలాగే అమాషా అనేటువంటి వ్యక్తి, అలాగే యోవాబు అనేటువంటి వ్యక్తి, వీరందరూ కూడాను చాలా సందర్భాల్లో రాజుకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నట్లుగా కనిపిస్తారు. అట్ ద సేమ్ టైం ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకున్నారు. అక్కడే దావీదు యొక్క రాజ్యం కదలికలకు గురైంది. చదువుతాను చూడండి. దావీదునందు మనకు భాగం లేదు, యెషయ్య కుమారుని యందు మనకు స్వాస్థ్యం ఎంత మాత్రం లేదు. ఇశ్రాయేలు వారులారా, మీరందరూ మీ మీ గుడారాలకు పొండిని బాకా ఊది ప్రకటన చేయగా. బాకా ఊదాడు, ప్రకటన చేశాడు. గొర్రెలు కసాయి వాడిని నమ్ముతాయి. దావీదు మంచి కాపరి వలె వారిని కాపాడుతుంటే షబా వచ్చి కన్ఫ్యూజ్ చేసినప్పుడు చాలా మంది ఇశ్రాయేలీయులు దావీదుని విడిచి షబాను వెంబడించారు.
ఈనాడు కూడా క్రైస్తవ సంఘాలు ఆ విధంగానే ఉన్నాయి. మీ సంఘంలో కాపరి మంచివాడు కాదు, సమర్థుడు కాడు, వాక్యోపదేశం సరిగా చేయలేడు, అతని కంటే మా సంఘం చూడండి, మా కాపరిని చూడండి, ఇలాగున షీప్ స్టీలింగ్ జరుగుతోంది. ఎక్కడ నుండి వస్తున్నారండి ఈ ప్రజలు? ప్రకటించుకుంటున్న వారు మా మందిరాలకు 1000 మంది వచ్చేస్తున్నారన్నారే, ఎక్కడ నుండి? సో క్రిస్టియన్ పాపులేషన్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంత విస్తృతమైనటువంటిదిగా పెరిగిందనా వస్తున్నారు? ఆలోచించాలి. ఇద్దరి పిలుపు, ఒకటి దావీదు, ఆల్రెడీ ఆర్డైన్డ్ బై గాడ్, దేవుని చేత నియమించబడిన దావీదు పాలనలో ఉండగా ప్రజలకు మరొక స్వరం వినబడుతోంది, శబా స్వరం. మీరంతా వచ్చేసేయండి, తిరుగుబాటు చేయండి, మీ ఇళ్ళకి వెళ్ళిపోండి. ఎప్పుడైతే ఈ స్వరం వినబడిందో వారు అతన్ని వెంబడించారు. నా ప్రశ్న ఏమిటంటే, ఈనాడు ఏ స్వరాన్ని వెంబడిస్తున్నారు? ఆత్మీయ తండ్రినా, లేకపోతే ఏదో ఒక బోధకుడా? ఆలోచించాలి. ఇది నా చర్చ్ అనే దాని యొక్క అర్థం మార్చేసుకుంటున్నాం మనం. దాని అర్థం మార్చలేం, కానీ మనం వేరొక దాన్ని చర్చిగా మాట్లాడుతున్నాం. 50,000 మంది, 25,000 మంది మాకు ఆరాధనకు వచ్చేస్తున్నారు. ఎక్కడి నుంచి? ఏ ఏ సంఘాల నుంచి వస్తున్నారు వాళ్ళు? ఏ సహవాసాల నుంచి వస్తున్నారు వాళ్ళు? లోకంలో నుంచి మీ దగ్గరకు వచ్చారా, లేక సంఘాలలో నుండి మీ దగ్గరకు వస్తున్నారా? అది ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, శబా వంటి పనికి మాలిన నాయకులు కొందరు తయారవుతారు అంచె దినాల్లో. కాబట్టి ప్రతి విశ్వాసి జాగ్రత్తగా ఉండాలి. తరువాత ఇశ్రాయేలు వారు దావీదును విడిచి శబను వెంబడించారు. అయితే యోర్దాను నది నుండి యెరూషలేము వరకు యోదావారు రాజును హత్తుకున్నారు. దావీదు యెరూషలేములోని తన నగరికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా ఉంచిన ఉపపత్నులు 10 మందికి పోషణ మరలా ఏర్పాటు చేశాడు. కానీ వారిని కూడలేదు అన్నాడు. ఎందుకు దావీదు వారిని కూడలేదు అనగా, శారీరక సంబంధాన్ని ఆ ఉపపత్నులతో కొనసాగించలేదు. కారణం ఏమిటంటే, అబ్షాలోము వారిని కూడాడు. మోషే చెప్పాడు, వేశ్యతో సాంగత్యం కలిగిన వాడు ఆమెతో ఏకశరీరి అన్నాడు. అబ్షాలోము దావీదు ఉపపత్నులను కూడిన కారణాన దావీదు తిరిగి ఆ స్త్రీలను ముట్టలేదు. పరిశుద్ధత కొరకు అతడు ప్రత్యేకించుకున్నాడు. న్యాయ నిమిత్తం వారిని పోషించాడు. భర్తగా లేదంటే సంరక్షకుడుగా ఉన్నటువంటి దావీదు వారిని ఆ విధంగానే జీవితకాలం అంతా పోషించాడు. వారు విధవరాండ్ర వల్ల, అంటే భర్త లేని వారు పురుష సాంగత్యం ఎరుగరు గనుక ఆ విధంగానే ఉంచేశాడు. సో వారు పవిత్రమైన స్థితిలో, కండిషన్లో ఉండేటట్లుగా శ్రద్ధ తీసుకున్నాడు. వారి పోషణ కూడా దావీదే బాధ్యత వహించాడు. ఇక తరువాత 4వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు, షబాను నాశనం చేయటం కొరకు దావీదు అమాషాను ఏర్పరిచాడు. తర్వాత రాజు అమాషాను పిలిచి, 3 దినాల్లోగా నీవు నా దగ్గరకు యూదావారిని సమకూర్చి ఇక్కడ హాజరవమని ఆజ్ఞాపించాడు. అమాషా యూదావారిని
సమకూర్చడానికి వెళ్ళాడు. అతడు ఆలస్యం చేసినందున అతనికి నిర్ణయించిన కాలము మీరిపోయింది. దావీదు అబీషైని పిలిచాడు. బిక్రీ కుమారుడైన షెబా అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేస్తాడు. వాడు ప్రాకారము గల పట్టణాల్లో వచ్చి మనకు దొరకకపోతాడు కాబట్టి అతను తరిమి పట్టుకోమని ఆజ్ఞయించాడు. కాబట్టి యోవాబు కెరేతీయులు, పెలేతీయులు, బలాఢ్యులు అందరూ అతనితో ఒక యెరూషలేము నుండి బయలుదేరి బిక్రీ కుమారుడు షెబాను తరమబోయిరి. చూడండి, కాబట్టి యోవాబు అన్నాడు. అమాషా యొక్క సామర్థ్యం చాలలేదు టు ప్రొక్యూర్ ద ఆర్మీ. అమాషా నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్. అమాషా నూతనంగా దావీదుతో ఏర్పరచబడినప్పటికీ, దావీదు అతను ఆ స్థానంలో ఉంచినప్పటికీ అమాషా యూదా జాతిని దగ్గరికి చేర్చడంలో ఆలస్యం అయిపోయింది. ఇక్కడ టైం ఈజ్ ఇంపార్టెంట్. యుద్ధంలో సమయం చాలా ముఖ్యమైంది. ఒక ఆపరేషన్, మిలిటరీ ఆపరేషన్ అయినా, మెడికల్ ఆపరేషన్ అయినా టైం ఈజ్ ఇంపార్టెంట్. స్పిరిచువల్ ఆపరేషన్ కూడాను టైం ఈజ్ ఇంపార్టెంట్. నిత్యం చేస్తూ పోతా ఉంటే కుదరదు. కాలాన్ని గమనించాలి, సమయ పాలన కావాలి. దీని విషయంలో అమాషా సమర్థుడు కాదు. అబీషై, యోవాబు ఓన్ బ్రదర్స్, వీళ్ళు సమర్థులు. అందుకే దావీదు అబీషై కబురు చేస్తే యోవాబు బయలుదేరాడు. అర్థమవుతుందా? యోవాబు దావీదును అంటిపెట్టుకుని ఉండటానికే ఇష్టపడ్డవాడు, కానీ ఇండిపెండెంట్గా కొన్ని సందర్భాల్లో ప్రవర్తించేవాడు. యోవాబు బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు అమాషా గిబియోనులో ఉన్న బండ దగ్గర వారు ఒకరినొకరు ఎదుర్కొన్నారు. యోవాబు తాను తొడుగుకొనిన చొక్కాయకు పైన బిగించి ఉన్న నడికట్టుకు వరగల కత్తి కట్టుకుని ఉండగా ఆ కత్తి వదులై నేలపడిను. అప్పుడు యోవాబు అమాషాతో, నా సహోదరా, నీవు క్షేమంగా ఉన్నావా అంటూ అమాషాను ముద్దు పెట్టుకున్నట్లు కుడి చేత అతని గడ్డం పట్టుకుని, అమాషా యోవాబు చేతిలో ఉన్న కత్తి చూడక తను కాపాడుకొనక ఉన్నప్పుడు యోవాబు అమాషా కడుపులో దాన్ని గుచ్చాడు. గుచ్చిన తోడనే అమాషా పేగులు బయటకు వచ్చాయి. నేలను జారి ఒక్క దెబ్బతో చనిపోయాడు. యోవాబును అతని సహోదరుడు అబీషయును బిక్రీ కుమారుడు షెబను తరుముటకు సాగిపోయారు. అమాషా డెడ్ బాడీ అక్కడే పడింది. చేనులోనికి లాగి దుప్పటి కప్పేశారు. శవ మార్గంలో నుండి తీయబడిన తర్వాత జనులు బిక్రీ కుమారుడు షెబను తరుముటకై యోవాబును వెంబడించడానికి వెళ్ళారు. అమాషాను సంహరించడంలో యోవాబు యుక్తిగున్నాడు. ఒకటి, రాజుకు నిరుపయోగమైన స్థితిలో ఉన్నావు అని. రెండవది, తన వ్యక్తిగత కక్ష. తన స్థానం అమాషాకి ఇచ్చాడు దావీదని అక్కసు. కాబట్టి అమాషాను చంపేశాడు. తర్వాత అబీషై, యోవాబు కలిసి షెబాను తరములోకి వెళ్ళారు. ఆ శవాన్ని మార్గం నుండి తొలగించిన తర్వాత మిగతా జనులు కూడా వారి వెంబడి వెళ్ళారు. ఇశ్రాయేలు గోత్రం వారు ఆబేలు వారి ఎద్దుకు, బెత్మయక్క వారి ఎద్దుకు, బెరీలు వారి ఎద్దుకు రాగా వారు కూడుకుని అతను వెంబడించారు. ఆబేలు బెత్మయక్క నందు బిక్రీని ముట్టడి వేసి పట్టణము ప్రాకారం మీద బురుజు కట్టగా యోవాబు వారందరూ ప్రాకారం పడేట్టుగా దాన్ని కొట్టారు. ప్రాకారం పడేస్తే ఆబేలు పట్టణం పడగొట్టేయచ్చు. ఒక్క ఫ్యామిలీ కోసం, ఒక్క వ్యక్తి కోసం పట్టణం అంతా నాశనం చేయటం ఏం ధర్మం? అయినా సరే సపోర్టర్స్గా నిలబడితే సైన్యానికి తప్పదు. నక్సల్స్కు సపోర్టర్స్గా నిలబడిన వారిని అనేక మందిని ఆ సందర్భాల్లో తీసివేయటం జరుగుతుంది. కనుక ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ ఒక స్త్రీ లేచింది, వివేకం గల
తెలివి కలిగిన స్త్రీ. యోవాబుని పిలుస్తోంది పట్టణం మీద. యోవాబు అంటే నువ్వేనా అని అడిగింది. నేనే అన్నాడు. నువ్వెవరో ఆ ఇశ్రాయేలు స్వాస్థ్యాన్ని పాడు చేయటానికి? ఇది దేవుడిచ్చిన స్వాస్థ్యం, నీకేం కావాలని ఇలా చేస్తున్నావు? షబా అనువాడు దావీదుకి వ్యతిరేకంగా చేశాడు కనుక అతను ఒక్కడిని మాకు అప్పగించండి, వెళ్ళిపోతాను అన్నాడు. దావీదు బ్రతికి ఉండగా తీసుకురమ్మన్నాడు. షబాను బ్రతికుండగానే తీసుకురండి, బంధించి తెచ్చేయండి ఆజ్ఞాపించాడు. కానీ ఆ స్త్రీ అంది, వాడి తల ఇక్కడ ఉంటుంది, మీరు వెళ్ళండి అంది. పట్టణంలో అందరితో మాట్లాడింది. వారందరూ డిసైడ్ చేసుకుని షబా తలను తెంచారు. ఆ తల విసిరేశారు. యోవాబు దాన్ని తీసుకుని వెనక్కి వచ్చాడు. మీరు వాడిని అప్పగించండి, వాడిని తీసుకుని వెళ్తారంటే యోవాబుతో పలికిన యుక్తిగల మాటలు జనులకు చెప్పి షబా తలను ఛేదించి యోవాబు కాళ్ళ దగ్గర పడేశారు. అతను పట్టణంలో బాగా ఉదించిన తర్వాత ఆ జనులు పట్టణాన్ని విడిచి గుడారాలకు తిరిగిపోయారు. యోవాబు యెరూషలేమునకు రాజునందుకు తిరిగి వచ్చాడు. యోవాబు ఇశ్రాయేలీయుల దండికి అధిపతి అయి ఉన్నాడు. ఇశ్రాయేలీయుల దండికి అధిపతి అయి ఉన్నాడు. కెరేతీయులకు పెలేతీయులకు యెహోయాదా కుమారుడు బెనయా అధిపతి అయి ఉన్నాడు. అదోరాము వెట్టి పనులు చేసేవారి మీద అధిపతి ఉన్నాడు. అహూలూదు యెహోషాపాతు రాజ్య దస్తావేజుల మీద అధికారిగా ఉన్నాడు. సాదోకు అబ్యాతారు యాజకులు ఉన్నారు. షబా లేఖికుడిగా ఉన్నాడు. ఈరా యాయీరీయుడైన ఈరా దావీదునకు సభాముఖ్యుడు. సభాముఖ్యుడు అంటే యాజకుడు అన్నాడు. ఈ విధంగా దావీదు యొక్క టీం వర్క్ బిల్డ్ అవుతూ వచ్చింది. ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థించండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు. మా జీవితాలు మారాలి, మా ప్రవర్తన మారాలి, మా మాటలు మారాలి. వీటిలో ఉన్న లోపాలు ప్రజల ఎదుట నన్ను మమ్మలను పనికి మాలిన వారిగానే ఉంచుతున్నాయి. దీన్ని గ్రహించుటకు నాకు మాకు శక్తినివ్వండి. వాక్యం బోధిస్తున్న నేను వింటున్న అనేక మంది కంటే బలహీనుడను, అయోగ్యత కలిగిన వాడును. ప్రభు, నన్ను మన్నించి నన్ను క్షమించి మీ రక్తములో నా హృదయమును కడిగి పరిశుద్ధపరచండి. మీరు వాడుకునేంత పరిశుద్ధత కలిగిన పాత్రగా నన్ను కడుగుము. మా ప్రేక్షకులను ఆశీర్వదించుము. హృదయ పరిశీలన చేసుకుని శుద్ధి చేసుకున్నట నేర్పుము. ఎపిసోడ్ సహకారాలను పంపించండి. ప్రతి అవసరం తీర్చండి స్వామి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.